హాయ్ అండి. ఈరోజు అయితే మేము పద్మావతి గార్డెన్కి వెళ్ళామండి. ఇక్కడైతే ఈ విధంగా డెకరేషన్ అయితే మార్చారండి కొత్తగా. బొటానికల్ గార్డెన్ అనమాట. అరకవాయలు ఇక్కడికి చూసారా, చెట్టు పైన అయితే పూలు అయితే పెంచుతున్న విధంగా. ఇక్కడ మా భాషలో చెండగా పూలు అంటాం, వీటిని మీ భాషలో ఏమని పిలుస్తారో తెలియదు. చూసారు కదండి, గార్డెన్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. చూడ్డానికి పూలు అన్నీ చక్కగా వర్ణించినట్టు ఉన్నాయన్నమాట. పూలు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ అయితే వెళ్తే ఎంత తక్కువ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఆడుకోవడానికి. ఇక్కడైతే విగ్రహాలు ఇలా పెట్టారు కొత్తగా, మళ్ళీ మార్చారన్నమాట. కొన్ని చేంజ్ చేశారు అంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క మోడల్ చేస్తాం. ఇదైతే వుడెన్ బ్రిడ్జ్ అనమాట. మనకి గాలికొండ వ్యూ పాయింట్ ఎలా అయితే ఉంది, అక్కడ అలా ఉంది అనమాట. ఈ వ్యూ పాయింట్ లాగా అనమాట, వుడెన్ బ్రిడ్జ్ అనమాట. అలా నడుచుకుంటూ దాదాపు ఒక 100 మీటర్ పెట్టినట్టు ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది. పొడవాటి చెట్లు ఎదురు చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎదురు బొంగులు అనమాట చెట్లు ఇవి ఇలా ఉన్నాయి, పెంచేశారు ఇక్కడికి. కొన్ని మోడలింగ్ అయితే మారుస్తున్నారు అనమాట. అలా ఇయర్లీకి ఒకసారి అలా మారుస్తున్నారు. చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది. వాతావరణం చాలా బాగుంటుంది. పిల్లలు అయితే సెలవులకి ఎక్కువ ఆడిపించడం అక్కడ పట్టుకెళ్ళిపోతాం మేము. అయితే చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆడుకోవడానికి కూడా అన్ని టోయ్స్ ఉంటాయండి అక్కడ ఆడుకోవడానికి. ఎంత బాగుంటుంది చూసారు. వుడెన్ బ్రిడ్జ్ అంత దాదాపు 100 మీటర్ ఉంటుందండి. అలా వెళ్తూ కనిపిస్తుంది. ఇప్పుడు చాలా ముందుకు వెళ్తే కనిపిస్తుంది. షూటింగ్ పాయింట్లో ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇవి వీడియోస్ కానీ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవి కూడా లాస్ట్ మార్చారనమాట. ఇంత సీజన్లో చాలా నీట్గా చేశారు. ఇక్కడ ఎంత వ్యూ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా చూస్తుంటాం మేము వీడియోస్ కానీ. ఇక్కడ మన అరకులో కూడా ఇలా ఉందన్నమాట. బొటానికల్ గార్డెన్ పద్మావతి గార్డెన్లో ఆడిపించారు. ఇక్కడ పట్టుకెళ్ళిపోయాము మేము పిల్లలు. అక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయి, కూలింగ్ ఉంటాయి. మన మధ్యాహ్నము 3 గంటల వరకు చేసి వెళ్ళాము. ఆడుకోవడానికి ఎంతో బాగుంటాయి. ఇక్కడ రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా వేస్తారండి ఈ ఇయర్ అయితే. అంటే కొన్ని మార్పులు వచ్చాయి. కాకపోతే గార్డెన్లో అయితే కొన్ని బొటానికల్ సంబంధించి కొన్ని ఫ్లవర్స్ కానీ లేదంటే కొన్ని మొక్కలు కానీ లేవన్నమాట. అప్పుడులాగా తగ్గిపోయి అంతరించిపోతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఉన్న ఇల్లులు కూడా పడిపోయాయి అన్నమాట. ఇప్పుడు అలా ఖాళీగా ఉంది. ఇక్కడ ప్లాంట్ అయితే ఉంది. ఈ ప్లాంట్ ఒకటే నాకు అనిపించింది. అలాగానే ఈ ప్లాంట్ అయితే అక్కడ లేదు, పువ్వు ఒకటే కనిపించింది అనమాట. ఇక్కడ ఆ ట్రీస్ అయితే అంత కామన్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడికి. ఇది మనం ఇలా ముందుకు వెళ్తాం అనమాట. ఇలాగా వెళ్తూ కొన్ని సీసీ రోడ్డు మీద వెళ్తే మనకు అక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయన్నమాట. సన్ఫ్లవర్ కానీ లేదా బాతు బొమ్మలు, జింక బొమ్మలు అలా ఉన్నాయన్నమాట. సరే, కొండ మీద ఎలా అయితే ఉంటే ఆ విధంగా పెట్టారనమాట. ఇక్కడ మన గిరిజన ప్రాంతాలు ఉంటాయని చెప్పి ఈ విధంగా పెట్టారనమాట. పిల్లలు ఆడుకుంటే పైకి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఈ విధంగా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం ముందుకు అలా వెళ్తే పిల్లలు ఇక్కడ ఆడుకునే టోయ్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ జారుబలాలు ఉన్నాయి. జారుబలాలని అలా ఆడుకోవడానికి అయితే నేను తీసుకెళ్తాం. ఇక్కడ ఎప్పుడు వెళ్తారు పిల్లలు. ఇలా అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ గార్డెన్ అయితే చుట్టుపక్కల నీట్గా చేశారండి. ఇది కటింగ్ అయితే చాలా బాగుంది. 4 రౌండ్ లాగా వేసుకున్నట్టు ఇక్కడ పిల్లలు జారుబల్ల ఇక్కడ ఆడుకోవడానికి ఎంతో బాగుంది. చూడడానికి చాలా చక్కగా ఉన్నాయన్నమాట. ఇక్కడ పిల్లలకి ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫోన్లు పట్టించుకోకుండా ఇక్కడ తీసుకెళ్ళి ఆడిపిస్తే కొన్ని ఫోన్లో సమయం మర్చిపోతారు. లేదా ఇంట్లో ఉంటే ఫోన్ మీద పట్టుకొని తిరుగుతారు. కాబట్టి అందుకు ఫోన్ పట్టుకోకుండా ఈ విధంగా ఆడిపించడం మేము పట్టుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లల్ని సెలవుల్లో ఇలా జాగ్రత్త